Master. ఎపిసోడ్ నెంబర్ 5. మహదేవానంద స్వామి. రమేష్ మాస్టర్ దగ్గర స్టూడెంట్గా జాయిన్ అవ్వాలనుకున్న స్వాతికి మహాదేవ్ గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడడం నచ్చలేదు. అందుకే మహాదేవ్ని అవమానించాలి అనుకుంది. కానీ మహాదేవ్ స్వాతిని రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. మహాదేవ్ మాటలకు స్వాతి నిజంగానే బర్స్ట్ అయింది. అప్పటి వరకు ఉన్న ఆలోచనని తొంగలో తొక్కి, సరే ఇక నుంచి మీరే నా టీచర్, నన్ను కూడా మీ స్టూడెంట్గా అంగీకరించి త్వరగా ఐడి కాయిన్ ఇవ్వండి అంది. స్వాతి మాటలు విన్న మహాదేవ్కి వెంటనే నమ్మకం కుదరలేదు. కోపం ఉన్న వాళ్లకు ధైర్యం ఉన్నా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదమ్మాయి. సో నీలాంటి వాళ్ళని నా స్టూడెంట్గా అంగీకరించినా నాకు ఉపయోగం ఏమి ఉండదు. సో నీ దారి నువ్వు వెళ్ళడం మంచిది అని మరొకసారి స్వాతి వైపు చూస్తూ నిర్లక్ష్యంగా అన్నాడు మహాదేవ్. నిజానికి అతను మాయ లాంటి గుడ్ యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్ని పిక్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. స్వాతికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉందని ఆమెను చూసిన మొదటి క్షణంలోనే గుర్తించాడు మహాదేవ్. స్వాతి గుండెలు అగ్నిపర్వతంలా మండుతున్నాయి. ఆ అకాడమీలో ఇదే ఆమెకు జరిగిన మొదటి అవమానం. కోపాన్ని బిగబట్టి చిన్నగా నవ్వుతూ మహాదేవ్ ముందుకొచ్చి అపాలజీ చెప్తున్నట్టుగా వంగి, మాస్టర్ నన్ను క్షమించండి, నేను మీతో ఇలా మాట్లాడి ఉండకూడదు. అది తెలియక పొరపాటు చేశాను. మీరు అనుకుంటున్నట్టు నేను చెడ్డదానిని కాదు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు మీ దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉంది. నన్ను మీ స్టూడెంట్గా ఒప్పుకోండి. మీ స్టూడెంట్గా నేను మీకు మంచి పేరే తీసుకొస్తాను. ట్రస్ట్ మీ అంది స్వాతి. మహాదేవ్ కూడా స్వాతి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, సరే నేను నిన్ను నమ్మాలి అంటే ఇప్పుడు నువ్వు నేను చెప్పిన పనులు చేయాలి. చేయగలవో లేదో చూసి అప్పుడు నీ గురించి ఒక డెసిషన్ తీసుకుంటాను అన్నాడు. నేను రెడీ సార్ అని చాలా ఆసక్తిగా అంది స్వాతి. నువ్వు చేయవలసింది ఏమిటి అంటే ముందుగా నువ్వు ఈ క్లాస్ రూమ్ అంతా ఊడవాలి. ఆ తరువాత బాత్రూమ్ని అద్దంలా మెరిసేలా కడగాలి. నువ్వు ఈ 2 పనులు త్వరగా చేస్తే నీ పనితనం నాకు నచ్చితే నిన్ను నా స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తాను అన్నాడు మహాదేవ్. మహాదేవ్ మాటలు విని స్వాతి షాక్ అయింది. నేనొక మినిస్టర్ కూతురిని, మా ఇంట్లోని ఇటు పుల్ల తీసి అటు పెట్టను, అలాంటిది నన్ను క్లాస్ రూమ్ ఊడవమని బాత్రూమ్ కడగమని చెప్పడానికి ఈయనకు ఎంత ధైర్యం అనుకుంది స్వాతి. మిస్ స్వాతి, నువ్వు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నా స్టూడెంట్స్ అంటే నా మాట వినాలి కదా, నేను చెప్పిన వెంటనే చెయ్యాలి కదా. ఇలా పని మొదలు పెట్టకుండా ఆలోచించే స్టూడెంట్స్ నాకు అవసరం లేదు. నీకు మరోసారి చెప్తున్నా, నీ తింగర వేషాలతో నా టైం వేస్ట్ చేయకు. నువ్వు దేనికి పనికి రావు, వెళ్ళెక్కడి నుండి అన్నాడు మహాదేవ్. ఇక ఆపండి మాస్టర్, నేను దేనికి పనికిరానని మీ చేత సర్టిఫికెట్ తీసుకునే అవసరం నాకు లేదు. కాసేపు వెయిట్ చేయండి అంటూ ఆ గదిలో ఉన్న చీపురు అందుకుని ఊడవడం మొదలుపెట్టింది స్వాతి. స్వాతి చేస్తున్న పని చూసి ఆమెతో వచ్చిన స్టూడెంట్స్ కంగారు పడ్డారు. స్వాతి, నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. ఆయన చెప్పడం ఏంటి, నువ్వీ పనులు చేయడం ఏంటి? నువ్వు ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? ఆ చీపురు పక్కకు విసిరాయి, మనం వెళ్ళిపోదాం అన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వైపు కోపంగా చూసి, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి, మీరు అసలు ఎక్కడి నుంచి బయటకు పోండి అని అరిచింది. స్వాతి కోపాన్ని చూశాక వాళ్ళకి నోటిలో నుండి మాట రాలేదు. ఇప్పుడు మనం ఏం చెప్పినా స్వాతి వినే పరిస్థితుల్లో లేదు. స్వాతి బాడీగార్డ్కి మనం ఈ విషయం చెప్తాం, మిగిలింది అతనే చూసుకుంటాడు. అతను ఎక్కడున్నాడో వెళ్ళి చూద్దాం పదా అని అక్కడి నుంచి ఆమె ఫ్రెండ్స్ బయటకు వచ్చారు. డబ్బున్న వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండి అతి గారాబంగా పెరుగుతారు. స్వాతి కూడా అలా గారాబంగా పెరిగిందే. ఆమె ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. అయినా ఇప్పుడు మహాదేవ్ చెప్పిన పనులు చేయడానికి ఒప్పుకొని ఆ 2 పనులు చక్కచక్క చేసేసింది. నువ్వు ఎందుకు పనికిరావు అనుకున్నాను, పర్లేదు పనికొస్తావులే అని నవ్వుతూ అన్నాడు మహాదేవ్. మనసులో కోపం ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ, మాస్టర్ ఇప్పుడైనా నన్ను మీ స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తారా అని ఆతృతగా అడిగింది స్వాతి. ఆమె మాటలను పట్టించుకోనట్టు ముందుకు నడిచాడు మహాదేవ్. అతడు చెప్పిన పనులు చేసిన తర్వాత కూడా తనను స్టూడెంట్గా యాక్సెప్ట్ చేయడానికి అతనికి వచ్చిన ప్రాబ్లం ఏంటా అని ఆలోచించడం మొదలుపెట్టింది స్వాతి. స్వాతి ఆలోచనలో ఉండగానే, ఇదిగో నీ ఐడెంటిటీ కాయిన్,
అంటూ మహాదేవ్ కాయిన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఆ కాయిన్ అందుకొని చాలా ఉద్వేగానికి గురైంది స్వాతి. క్షణం కూడా ఆలోచించకుండా చేతివేలుకు ఘాటు పెట్టుకుని ఒక రక్తపు చుక్క మహాదేవ్ ఇచ్చిన కాయిన్ మీద వేస్తూ మహాదేవ్ని తన మాస్టర్గా యాక్సెప్ట్ చేసింది. ఇక ఆలస్యం చేయకూడదు, వెంటనే ఈయన నెంబర్ 0 అని ప్రూవ్ చేయాలి అని మనసులో అనుకుంటూ, మాస్టర్, ఇప్పుడు నేను మీ స్టూడెంట్నే కదా, మరి నేను అడిగిన హెల్ప్ చేస్తారా? నా పంచ్ పవర్ డబుల్ చేసుకునే టెక్నిక్ని నాకు చెప్తారా అంది స్వాతి. అది విని చిన్నగా నవ్వాడు మహాదేవ్. ముందు నువ్వు ఎంతో కొంత నీ టాలెంట్ని నా ముందు పర్ఫామ్ చేస్తేనే కదా నేను నీకేదైనా హెల్ప్ చేయడానికి వీలవుతుంది. నువ్వు అడగగానే చెప్పడానికి నీ పొరపాట్లు నాకెలా తెలుస్తాయి? నాకేమైనా దివ్య దృష్టిందా అన్నాడు మహాదేవ్ మాస్టర్. మహాదేవ్ మాట పూర్తి కాకుండానే, నిజమే మాస్టర్, నేను నా టాలెంట్ని మీకు చూపించాలి కదా అని వేగంగా కదిలింది. అలా కదలటం గాలిని చీలుస్తూ పంచింగ్స్ చేయడం మొదలుపెట్టింది. స్వాతి చేస్తున్న పంచులు చూస్తే ఆమె చాలా కాలం నుంచి కష్టపడి ప్రాక్టీస్ చేస్తుందని అర్థం చేసుకున్నాడు మహాదేవ్. స్వాతితో పోల్చి చూస్తే మాయకి స్వాతికున్నంత వేగం ఉండదని కూడా అనుకున్నాడు. అలా ఆమె డెలివరీ చేస్తున్న పంచులను చూస్తూనే తన మనసును లైబ్రరీ వైపు నడిపించాడు. ఇంతకు ముందు జరిగినట్టుగానే బుక్ ర్యాక్స్ మధ్య నుండి ఒక పుస్తకం కింద పడింది. కవర్ పేజీ మీద స్వాతి అని రాసి ఉన్న అక్షరాలు పెద్దగా కనిపిస్తున్నాయి. స్వాతి గురించి రాసిన వివరాలను చూస్తున్నాడు మహాదేవ్. ఆమె టెక్నిక్స్ గురించి రాసిన వివరాల కింద ఆమె లోపాలు రాసి ఉండడంతో వాటిని చూస్తున్నాడు. ఆమెకు మొత్తం 27 లోపాలున్నాయని తెలుసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత స్టోన్ పిల్లర్ ఉన్న గదిలోకి వచ్చి పంచ్ పొజిషన్లో నిలబడి హూ అంటూ ఒక పంచ్ విసిరింది స్వాతి. ఒక చిన్న శబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్ మీద నెంబర్ బ్లింక్ అవుతూ కనిపించింది. 110 kgs. ఆ అంకెను చూస్తూనే స్వాతి పంచ్ పవర్ ఏంటో మహాదేవ్కి బాగా అర్థమైంది. అర్థమైందా నేనేంటో అన్నట్టు మహాదేవ్ వైపు చూసి, మాస్టర్, చూశారా నా పంచ్ పవర్? దీనిని డబుల్ చేయటానికి మీరిచ్చే సలహా ఏమిటో నాకు తెలుసుకోవాలనే ఉంది, చెప్పండి అని అడిగింది స్వాతి. మహాదేవ్ మాత్రం ఇంకా అతని ఊహల్లోనే విహరిస్తున్నాడు. ఈలోగా స్వాతికి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. హుర్రే అని అరవాలనిపించినా కంట్రోల్ చేసుకుని చెయ్యాలనుకున్న పనిని స్టార్ట్ చేసింది స్వాతి. తన దగ్గరున్న చిన్న కెమెరాను తన షర్ట్కున్న బటన్ని పీకేసి ఆ స్థానంలో అతికించింది. ఆ కెమెరా వీడియో, ఆడియోలను చాలా క్లారిటీగా రికార్డ్ చేయగలదు. దానిని ఒకసారి చెక్ చేసి, మహాదేవ్ మాస్టర్, ఈ దెబ్బతో నువ్వు అయిపోయావు. అందరి ముందు నిన్ను ఎలా దోషలా నిలబడతానో చూడు, లేకపోతే రమేష్ మాస్టర్తో పోటీ పడే అంత గొప్పవాడివా నువ్వు అని కసిగా అనుకుంది. స్వాతి ఇలా ఆలోచనల్లో ఉండగా మహాదేవ్ మాస్టర్ ఆమెకి చాలా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. ఎంత దగ్గరగా అంటే ఇద్దరి మధ్య దూరం 30 సెంటీమీటర్లు మించి ఉండదు. మహాదేవ్ పీల్చి వదిలే ఊపిరి వెచ్చదనం ఆమెకు తెలుస్తుంది. అతను స్వాతి కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. స్వాతి 2 అడుగులు వెనక్కి వేస్తూ, మాస్టర్, ఏం చేస్తున్నారు అని కంగారు పడుతూ అంది. నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ నీకు సలహా ఇవ్వమని అడిగావు కాబట్టి ఆగాను. 1 నిమిషం కదలకుండా అలా నిల్చో అని చేతులు వెనక్కి పెట్టుకుని ఆమె చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. మహాదేవ్ అలా చేస్తుంటే స్వాతికి ఒళ్ళు మండిపోతుంది. మాస్టర్ అని గట్టిగా అరిచింది. స్వాతి అలా అరవడంతో ఆమె చుట్టూ తిరగడం ఆపి, ఎందుకు అరుస్తావు? నీకు ఒక రోగం ఉంది అన్నాడు. మహాదేవ్ మాట విని స్వాతికి మూర్చపోయినంత పనైంది. మీకే రోగం ఉంది, మీకే కాదు, మీ మొత్తం కుటుంబానికి ఉంది. మీ చిన్న మెదడు చితికిపోయిందనుకుంటా, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నేను నేర్చుకునే మార్షల్ ఆర్ట్స్లో సలహాలు ఇవ్వమని మిమ్మల్ని అడిగితే అది మానేసి నాకు రోగం ఉంది అంటారేంటి అని చిరాకు పడుతూ అంది. కూల్ డౌన్ స్వాతి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నీ శరీరంలో జబ్బుంది. ఆ విషయం చెప్పినందుకు నన్ను ఇన్ని మాటలు అంటావా అన్నాడు మహాదేవ్. నాకేమీ జబ్బు లేదు, మీరుందని నొక్కి చెప్పి అదే నిజం అన్నట్టు వాదిస్తుంటే మీది తప్పు అనక చప్పట్లు కొట్టాలా? అయినా నా పంచ్ పవర్ చూశారుగా, అది 100 కేజీల పైనుంది. నేను హెల్తీగా ఉన్నానని నాకు తెలుసు, అందుకే పంచ్ అంత స్ట్రాంగ్గా ఉంది. మీ బుద్ధిని గడ్డి తినకుండా చూసుకోండి
అని అంతే కోపంతో అంది స్వాతి. స్వాతి, ముందు నువ్వు నన్ను నెగిటివ్గా చూడడం మానుకో. నీకు ప్రతి పౌర్ణమికి బ్యాక్ బోన్లో నొప్పి వస్తుందా లేదా అని అడిగాడు. ఆ మాట విని స్వాతి మౌనంగా ఉండిపోయింది. చల్లటి గాలులకి నీ శరీరం ఎరుపు రంగులోకి మారి చిన్న చిన్న దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి కదా. నీ బ్యాక్ బోన్లో స్టార్ట్ అయిన నొప్పి మెల్లగా నీ చెస్ట్ మధ్యలోకి వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతుంది, అవునా కాదా అని స్వాతి వైపు చూస్తూ అడిగాడు మహాదేవ్. మహాదేవ్ చెప్పే ప్రతి మాట తప్పు అని చెప్పాలనుకుంది, కానీ చెప్పలేదు. ఎందుకు అంటే అవన్నీ పచ్చి నిజాలు. స్వాతికి మధ్య బ్యాక్ బోన్ నుంచి చెస్ట్ మధ్య వరకు వస్తున్న నొప్పితో చాలా ఇబ్బందిగా ఉంటుంది. చలిగాలులతో తన శరీరంలో వచ్చే చేంజెస్ ఏమిటో ఆమెకి అర్థం కావడం లేదు. తన పక్కన ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. స్వాతి వయసు 17 సంవత్సరాలే కాబట్టి తనలో పెరుగుతున్న ఫీలింగ్స్ని ఐడెంటిఫై చేసుకోవడం కానీ వేరే ఎవరితో అయినా షేర్ చేసుకోవాలని కానీ తెలియలేదు. మొదట్లో ఇదంతా తన ప్రాక్టీస్ వల్ల వచ్చిన ఇబ్బంది అనుకుంది. కొన్ని రోజులు అలవాటైతే తగ్గిపోతుంది అనుకుంది, కానీ అలా జరగలేదు. ఈ విషయాన్ని తనలో తానే దాచుకుంది. అకాడమీలో జాయిన్ అయితే ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడొచ్చు అనుకుంది. ఇవన్నీ ఈయనకెలా తెలిసాయి అనుకుంటూ అయోమయంగా చూసింది స్వాతి. స్వాతి ఆలోచనలు గమనిస్తూ, అంతగా ఆలోచించే అవసరం లేదు, నేను ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని. నీ పంచ్ రొటీన్ని చూసి నీ శరీరంలోని లోపాలను చెప్పగలను అన్నాడు మహాదేవ్. ఎవరికైనా ఇలా చెప్పగలగడం అసలు కుదరదు, కానీ ప్రస్తుతం మహాదేవ్ హవాలా నడుస్తుంది. అందరి తలరాతలు అతను ఆ పుస్తకంలో చదివేసి పైకి మాత్రం అందరి జాతకాలు చెప్పేగల బాబాలా బిల్డప్ ఇస్తున్నాడు. అయితే నా ప్రాబ్లంకి మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అని రిక్వెస్ట్ చేసింది స్వాతి. స్వాతి మహాదేవ్ని ఇరికించాలి అనుకుంది, కానీ ప్లాన్ పిడిసికొట్టి ఇప్పుడు తనే ఇబ్బందుల్లో పడింది. ప్రతి ప్రాబ్లంకు ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది. రేపు క్లాస్కి అటెండ్ అవ్వు, నీకు కూడా ఒక సొల్యూషన్ చెప్తాను అని భరోసా ఇచ్చాడు మహాదేవ్ మాస్టర్. నిజంగానా అంటూ ఆశ్చర్యపోయింది స్వాతి. ఈ సమస్య వలన తను ఎంత ఇబ్బంది పడిందో ఆమెకు మాత్రమే తెలుసు. చిరాకు విసుగుతో అది ఎవరికీ చెప్పుకోలేక చివరికి అది కోపంలోకి మారి అందరి మీద విరుచుకుపడేది, సహనం కోల్పోయేది. కానీ మహాదేవ్ మాస్టర్ ఇలా తన ప్రాబ్లం గురించి చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయింది. దీనికి సొల్యూషన్ మాస్టర్ దగ్గర మాత్రమే దొరుకుతుందని ఆమెకి నమ్మకం కుదిరింది. నా మీద నమ్మకం లేకపోతే నువ్వు మరో మాస్టర్ని చూస్ చేసుకోవచ్చు అన్నాడు మహాదేవ్. స్వాతి తండ్రి కానీ తనను ట్రీట్ చేసిన డాక్టర్స్ కానీ తన ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయలేకపోయారు. తను ఉన్న స్థితిలో మహాదేవ్ని తప్ప మరొకరిని నమ్మలేదు. అందుకే వెంటనే నా నమ్మకం మీరే అని స్వాతి వేగంగా చెప్పింది. నువ్వు ఇంకా ఇక్కడ జరిగేదంతా ఆ వీడియో కెమెరాలో రికార్డ్ చేస్తున్నావా? మన ఇద్దరి మధ్య ఇప్పుడు జరిగిన డిస్కషన్ మొత్తం అందులో రికార్డ్ అయ్యే ఉంటుంది. అది పొరపాటున బయటకు వస్తే ఏంటి పరిస్థితి అని స్వాతి వైపు చూశాడు మహాదేవ్. ఈ టెన్షన్లో ఆమె ఆ విషయమే మర్చిపోయింది. మహాదేవ్ గుర్తు చేశాక ఆమె ఒంట్లో వణుకు పుట్టింది. నిజంగానే ఇది బయటకొస్తే తను పరువు పోతుంది. సారీ మాస్టర్ అంటూ ఆ వీడియో కెమెరాను తీసి నేల మీద పడేసి కాలితో తొక్కి దానిని ముక్కలు చేసింది. సరిగ్గా అదే సమయంలో మహాదేవ్ అని పెద్దగా అరుస్తూ ఆ రూములోకి దూసుకొచ్చాడు స్వాతి బాడీగార్డ్ సల్మాన్. కోపంతో మహాదేవ్ను చూస్తూ, నువ్వేం చేశావో నీకు తెలుసా అని అడిగాడు. అతడిని చూస్తూనే ఆగండి అంకుల్ అంటూ అతన్ని ఆపే ప్రయత్నం చేసింది స్వాతి. స్వాతి ఫ్రెండ్స్ వెళ్ళి అతనికి విషయం అంతా చెప్పడంతో అతడు అగ్గి మీద గుగ్గిలిలా అవుతూ మహాదేవ్ని వెతుక్కుంటూ వచ్చాడు. అకాడమీలో 0 పొజిషన్లో ఉన్న మాస్టర్ దగ్గర స్వాతి ఎలా చేరుతుంది? ఆ ఊహే అతడు భరించలేకపోతున్నాడు. మహాదేవ్ ఆమెను మోసం చేసుంటాడు. అతడికి సరైన బుద్ధి చెప్పి స్వాతిని రమేష్ మాస్టర్ దగ్గరకు పంపాలని అనుకున్నాడు. చిన్నపిల్లను చేసి స్వాతిని మోసం చేస్తావా? ఆమెని వెనక్కి పంపు, లేదంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు మహాదేవ్ని చూస్తూ సల్మాన్. చిన్నపిల్లను చేసి నేను మోసం చేయడం ఏంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నాడు మహాదేవ్. ఎక్కువ మాట్లాడుకో, నేను చెప్పినట్టు చేయకపోతే నా చేతుల్లో చస్తావు అని గట్టిగా అరిచాడు సల్మాన్. అంకుల్ మీరు ఆగండి
మహాదేవ్ మాస్టర్ దగ్గర కావాలని జాయిన్ అయ్యాను. ఇందులో మాస్టర్ తప్పు ఏమీ లేదు అంది. స్వాతి వైపు చూస్తూ, ఈ నెంబర్ 0కి ఏం వచ్చని జాయిన్ అయ్యావు అన్నాడు సల్మాన్. ఆ మాటకు స్వాతి జవాబు చెప్పలేకపోయింది. అంకుల్, నా మాట నమ్మండి. నేను నా ఇష్ట ప్రకారమే మాస్టర్ దగ్గర జాయిన్ అయ్యాను. ఇక వెళ్దాం పదండి అంది స్వాతి. స్వాతి మాటలకు ఎదురు చెప్పలేక వెనక్కి తిరిగాడు సల్మాన్. అప్పుడే అతని దృష్టి నేల మీద పగిలి ఉన్న వీడియో కెమెరా మీద పడింది. దానిని చూసి, నువ్వు తనని ఏదో అల్లరి పెట్టావు, చెప్పు ఏం జరిగిందో, లేకపోతే ఇప్పుడు చంపేస్తాను నిన్ను అంటూ మహాదేవ్ మీదకొచ్చాడు. సల్మాన్ని ఆపడం ఎలాగో అర్థం కాక తల పట్టు కూర్చుంది స్వాతి. ఇప్పుడు మహాదేవ్ మాస్టర్ ఏం చేస్తాడు? ఈ సిచ్యువేషన్ నుంచి స్వాతి ఎలా ఎస్కేప్ అవుతుంది తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.